హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది స్పెయిన్లోని కాడిస్ సిటీలో షిప్ డ్రై డాక్. పెద్ద పెద్ద షిప్లు రిపేర్ చేసే ప్లేస్ ఇది. పెద్దది డెకరేషన్ కోసం పెట్టారు, చూసారు కదా, అది ప్రొపెల్లర్ అంటారు. దాని మూలంగానే షిప్ అనేది మూవ్ అవుతుంది ముందుకి. షిప్ కదలడం అనేది గట జరుగుతుంది. ఇదే డ్రై డాక్. ఇది చూసారు కదా, ఇదే ప్రొపెల్లర్. షిప్ అనేది దానివల్లే రన్ అవుతుంది. ఇది చూసారు కదా. మనం ఒక్కసారి డ్రై డాక్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి బయట చూడండి. ఇదంతా బయట డ్రై డాక్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు. డ్రై డాక్ అంటే పెద్ద పెద్ద షిప్పుల్ని రిపేర్ చేసే ప్లేస్ అనమాట. ఆ డ్రై డాక్ అనేది ఒక్కసారి చూద్దాం. డ్రై డాక్ అంటే చాలా చాలా పెద్దది. ఎందుకంటే రోజుకి ఎన్ని షిప్పులు వస్తాయి, ఎన్ని షిప్పులు రిపేర్ చేస్తారో తెలీదు. ఒక్కొక్క షిప్ డ్రై డాక్ వచ్చిందంటే మినిమం అయితే 1 month అయితే పడుతుంది. ఎందుకనంటే షిప్ని బాటమ్ నుంచి టాప్ వరకు A to Z మొత్తం రిపేర్ చేసి పెడతారు. ఒక్కొక్క టీం అనేది ఉంటుంది. ప్రతి టీం కూడా ఇంజిన్ వర్క్ చూస్తారు. అలాగే పెయింటింగ్ టీం వచ్చి పెయింటింగ్ వర్క్ చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రీషియన్స్ వచ్చి ఎలక్ట్రికల్ వర్క్ చూస్తారు. అందరూ అన్ని రకాల టీంలు వచ్చి ట్యాంక్ క్లీనింగ్ సెక్షన్ వచ్చి ట్యాంక్ క్లీనింగ్, పైప్ లైన్ సెక్షన్ వాళ్ళు వచ్చి పైప్ లైన్ మొత్తం 1 monthలోనే అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టేస్తారు. ఇక్కడికి పెద్ద పెద్ద షిప్లు అయితే ఈ పోర్ట్లోనికి వస్తాయి. ఈ పోర్ట్లోనికి వచ్చి మొత్తం కంప్లీట్ చేసుకొని పెయింటింగ్ మొత్తం A to Z మొత్తం కొత్తదిలాగా మొత్తం ఓపెన్ చేసి మొత్తం మళ్ళీ కొత్తగా రెడీ చేసి అయితే పంపిస్తారు. ఒకే రోజుకి కొన్ని వేల మంది వర్కర్స్ అయితే వస్తారు ఒకే షిప్లో పని చేయడానికి. వచ్చేసి కంప్లీట్ అయితే 1 monthలోనైతే చేసేస్తారు. ఎందుకనంటే అలాంటివి చాలా షిప్లు అయితే పోర్ట్కి వస్తాయి. ఎందుకంటే ఒక షిప్ వెళ్తే కదా ఇంకొక షిప్ వస్తుంది కనుక పెద్ద పెద్ద జనరేటర్లు అయినా, మెటీరియల్స్ అయినా, హెవీ లిఫ్టింగ్లు అయినా, లిఫ్ట్ చేయాలంటే పెద్ద పెద్ద క్రెయిన్లు అవసరం ఉంటాయి కనుక చాలా పెద్ద క్రెయిన్లు అయితే ఉంటాయి. ఎందుకంటే కొన్ని టన్నులు వెయిట్లు అయితే లిఫ్ట్ చేయవలసి ఉంటాయి. డ్రై డాక్ అయితే ప్రతి షిప్ కూడా కొన్ని ఇయర్స్ తర్వాత అయితే కంపల్సరీగా రావాల్సిందే. ఎందుకంటే బాటమ్ ప్లేట్లు అయినా, ఓవర్బోర్డ్ వాల్స్ అయినా అన్నిటికి కూడా బాగున్నా సరే మార్చేస్తారు. బాటమ్ ప్లేట్ థిక్నెస్ కూడా చెక్ చేస్తారు. ఎందుకనంటే వాటర్లో రన్ అయ్యేటప్పుడు ప్లేట్కి హోల్స్ అయిపోయి లోపలికి వాటర్ కూడా వచ్చేయకుండా ఉండాలి కనుక. ఎందుకంటే ఒక్కొక్క పెద్ద పెద్ద షిప్పుల్లో అయితే వేలల్లో జనాలు ఉంటారు కనుక సేఫ్టీ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. అందుకనే డ్రై డాక్ అయితే మాత్రం ప్రతి షిప్కి అయితే చేపిస్తారు. సో ఇదైతే ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఇదే డ్రై డాక్. ఇప్పుడు మన లోపలికైతే డ్రై డాక్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇది డ్రై డాక్ బయట పార్కింగ్ ప్లేస్ ఇదంతాను. సో ఇప్పుడైతే మనం డ్రై డాక్ లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. సో చాలా చాలా పెద్ద క్రెయిన్లు అయితే ఉంటాయి. క్రెయిన్లు, ఫోర్క్ లిఫ్ట్లు అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా జేబ్రా క్రాసింగ్ అన్నీ చూసుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద పెద్ద క్రెయిన్లు, మెటీరియల్ లిఫ్టింగ్లు అన్నీ ఉంటాయి కనుక చాలా సేఫ్టీగా అయితే వెళ్ళాలి. చూసారు కదా, డ్యూటీకి వెళ్తున్న వాళ్ళు హెల్మెట్, హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వచ్చిన షిప్లకు కూడా 24 hours వర్క్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ నైట్ టైం వర్క్ అవ్వదు, డే టైం వర్క్ అవుతుంది అంటూ ఏమీ ఉండదు. 24 hours వర్క్ అవుతూనే ఉంటుంది. అలా అయితేనే త్వరగా కంప్లీట్ అయిపోద్ది. ఒక డే వర్క్ చేసి నైట్ టైం క్లోజ్ చేసేస్తామని అంటే వర్క్ అయితే కంప్లీట్ అయితే వేరంగా అవ్వదు. ఎందుకంటే ఎన్ని రోజులైతే షిప్ అక్కడ ఉండిపోద్దు అంత లాస్ అయితే కంపెనీకి కూడా ఉంటుంది. సో చూసారు కదా, పెద్ద పెద్ద షిప్లు, చిన్న చిన్న వెసళ్ళు, కార్గో షిప్లు, ట్యాంకర్ షిప్లు, అన్ని రకాల షిప్లు అయితే వస్తాయి. చూసారు కదా, ఈ రాస్తా అనేది రెడీ చేశారు. ఆ లోపల నుంచే మనం వెళ్ళాలి. పైన కూడా సెట్ లాగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద క్రెయిన్లు గట్ల లిఫ్ట్ చేసిన వాడు ఏది చిన్న వస్తువు తల మీద పడిపోయినా సరే కనమైపోయే ఛాన్స్ ఉంటుంది కనుక. చూసారు కదా పెద్ద పెద్ద క్రెయిన్లు ఎలా మూవ్ అవుతున్నాయో. డ్రై డాక్లోకి ఎంటర్ అవుతున్నామని అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ అనేది ఏమైనా అయ్యిందంటే మాత్రం చాలా కష్టము. చూస్తున్నాం కనుక. చూసారు కదా, ఇదైతే మనకి టూర్ కోసం అయితే పెట్టారు. మనం బయట తిరగడానికి అయితే ఇందులోనైతే వెళ్ళచ్చు.
ఫ్రీగా ఆఫ్ కాస్ట్లోనైతే తిప్పుతారు. సో ఇదంతా డ్రై డాక్ బయట ప్లేస్ ఇదంతాను. డ్రై డాక్ కోసం అట్రాక్షన్ కోసం బయట అయితే ఇలా డిజైన్ చేసి అయితే పెట్టారు. చూసారు కదా, యుద్ధ నౌకలతో ఒక్కరు గట్ట అలా ఉంటాయి ఏంటనేది. సో ఇదంతా డ్రై డాక్ బయట ప్లేస్. చూసారా, క్రెయిన్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద క్రెయిన్లు ఉన్నాయో. సో ఒకవేళ ఏమైనా క్రెయిన్ ఇంత డ్యామేజ్ అయినా సరే కొన్ని కోట్లు నష్టం అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా మెయింటెనెన్స్, సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డ్రై డాక్లో అయితే మాత్రం ఇప్పుడు మనం డ్రై డాక్ లోపల కూడా చూద్దాం. చూడండి మొత్తం ఎంత పెద్ద క్రెయిన్లు, ఎన్ని క్రెయిన్లు ఉన్నాయో. అది భూమి ఎక్స్టెండ్ చేస్తే ఇంకా పైకి వెళ్ళి ఎంత అయితే వస్తుంది. సో ఇందులో పనిచేసే వాళ్ళు చాలామందికి అయితే కార్లు అయితే ఉంటాయి, బళ్ళు అంటే చాలా తక్కువ మందికి ఉంటాయి. వాళ్ళు ఎక్కువ లైఫ్ని అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సేవింగ్ మనీ అనేది చాలా తక్కువ, వచ్చే ఇన్కమ్ని బట్టి సేవింగ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ చేసుకుంటారు. సో ఆ విధంగా లైఫ్ని లగ్జరీగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇంట్లో ఉండే లేడీస్, జెంట్స్ అందరూ కూడా పని చేస్తారు కనుక లైఫ్ని కూడా లగ్జరీగా ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఇప్పుడైతే మనం డ్రై డాక్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద క్రెయిన్లు అయితే ఉన్నాయో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్ళేటప్పుడైనా, లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడైనా సరే. మనం బయటకు వచ్చినప్పుడైనా సరే మన ఐడి కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదో మంది తక్కువ రేటు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు తాగేసి కార్డులు, పర్సులు కూడా పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది. ఐడి మాత్రం మిస్ అయిందంటే మళ్ళీ లోపలికి కూడా ఎంట్రన్స్ అయితే ఇవ్వరు, అంత కష్టం. సో బయటకు వెళ్ళామని అంటే ఐడి అన్నీ చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత పెద్ద 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 షిప్పులు అయితే రిపేర్కి వచ్చాయి ఇక్కడ. సో పెద్ద పెద్ద షిప్పులు వస్తాయి, చిన్న చిన్న వెసళ్ళు అన్ని రకాలు వస్తాయి. ఇంత పెద్ద డ్రై డాక్లో చాలా పోర్ట్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క షిప్ని అయితే పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. చూసారు కదా ఇవన్నీ లైఫ్ బోట్లు. సో షిప్ అయితే ఇప్పుడైతే పోర్ట్కి వస్తుందనగానే లైఫ్ బోట్ని అయితే నీటిలో దింపేసి పైకి ఎక్కించేస్తారు. ఎందుకంటే లైఫ్ బోట్ కూడా మెయింటెనెన్స్ అయితే చేయాలి. ఎంత పెద్ద షిప్పులను కూడా A to Z మొత్తం పెయింట్ మొత్తం తీసి మళ్ళీ కొత్త పెయింట్ వేసి ప్లేట్ థిక్నెస్ చెక్ చేసి ప్రతి క్యాబిన్, ప్రతి రూమ్లో అన్ని A to Z పైప్ లైన్, ఎలక్ట్రికల్ లైన్ ఏమైనా ఆల్టర్నేషన్ చేయాలన్నా సరే డ్రై డాక్లోనే చేస్తారు. అలాంటివన్నీ కూడాను ఇప్పుడు 4-5 రూములు తీసి ఇంకొక రూమ్ పెద్ద రూమ్ చేసేయాలన్నా సరే, కొత్తగా థియేటర్ని కట్టాలన్నా సరే, ఏదైనా సరే డ్రై డాక్లోనే పనులు అయితే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మెటీరియల్ మొత్తం ఇక్కడికి వస్తాయి, మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ఆల్టర్నేటివ్లు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే డ్రై డాక్లోనే చేస్తారు. ఇంజిన్లు కూడా A to Z ఓపెన్ చేసి మొత్తం కొత్త ఇంజిన్ లాగా మొత్తం రెడీ చేసి అయితే పెట్టేస్తారు. ఒకసారి షిప్ డ్రై డాక్ వచ్చిందని అంటే పని అయితే ఎక్కువ ఉంటుంది, కానీ వర్క్ మొత్తం పర్ఫెక్ట్గా రెడీ చేసి కొత్త షిప్ లాగా పంపిస్తారు. చూసారు కదా పెద్ద పెద్ద షిప్పులు అయితే ఎన్ని షిప్పులు వస్తాయో తెలీదు. ఫస్ట్ మనం డేట్ అనేది బుక్ చేస్తారు, పలానా టైంకి పలానా షిప్ వస్తుంది అని చెప్పి ఆ టైంకి డ్రై డాక్ అయితే ఎక్కిస్తారు. నెక్స్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్తారు, ఆ డేట్ కల్లా కంప్లీట్ కూడా చేసేస్తారు. ఇచ్చే టైంని బట్టి మ్యాన్ పవర్ని కూడా పంపిస్తారు. పని కూడా చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది. చూసారు కదా ఎంత పెద్ద బిజీ పోర్ట్లో కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది డ్రై డాక్ అనేది. ప్లేస్ అయితే కొన్ని వేల ఎకరాల ప్లేస్, అంత పెద్ద డ్రై డాక్. సో డ్రై డాక్ అయితే చూసారు అనుకుంటాను. చూసారు కదా డ్రై డాక్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇది చూసారు కదా ప్రొపెల్లర్, ఇదైతే చిన్న వెసల్ది ప్రొపెల్లర్. ఇది
సో మొత్తం ప్రొపెల్లర్ నుంచి సాఫ్ట్ నుంచి మొత్తం తీసి మొత్తం మళ్ళీ పెయింటింగ్ అన్నీ నీట్గా వేసి కొత్త రెడీ చేసి పెట్టేస్తారు. అది లైఫ్ బోట్, ఎందుకంటే చిన్న వెసలకైతే ఒకటే ఉంటుంది లైఫ్ బోట్ కనుక ఒక లైఫ్ బోట్. అది లైఫ్ బోట్ కూడా మెయింటెనెన్స్ అంతా జరుగుతుంది. ప్రొపెల్లర్లు ఇవి చూసారు కదా, ఇది చిన్నది, ఇది చిన్న వెసలు. సో ఇలాంటి వెసలు అయితే ఇంకా త్వరగానే కంప్లీట్ అయిపోద్ది పని అయితే. చూసారు కదా, చిన్న చిన్న వెసల నుంచి పెద్ద పెద్ద షిప్పుల వరకు అన్నీ వస్తాయి. చూసారు, ఈ వెసలకి అన్ని పక్కలు కూడా ఎంత హైట్లో కావాలో స్క్రాప్ ఫోల్డింగ్ వేసి స్క్రాప్ ఫోల్డింగ్ మీద నుంచి సేఫ్టీగా పనులు మొత్తం కంప్లీట్ చేస్తారు. సో డ్రై డాక్ వచ్చిందంటే షిప్ అయితే కొత్తదిలో రెడీ చేసి పంపిస్తారు, కానీ పని అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి పని కూడా చాలా సేఫ్టీగా చేయాలి. తొందరపడి పరుగులు పెట్టి చేస్తే అవ్వదు. పని చేసేటప్పుడు అయితే చాలా సేఫ్టీగా చూసుకుంటూ చేసుకోవాలి. సో ఇదంతా డ్రై డాక్ ఏరియానే. చూసారు కదా, ఆ పక్కన సముద్రం, ఈ పక్కనంతా వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోద్దో అప్పుడు ఈ గేట్ అనేది ఓపెన్ చేస్తే వాటర్ అనేది మళ్ళీ లోపలికి అయితే వస్తుంది. డ్రై డాక్ ఆ విధంగా రెడీ చేసి అయితే పెడతారు. సో అక్కడైతే రాసి పెడతారు మనం నడవలసిన దారి ఇవన్నీ. చూసారు కదా, గ్యాంగ్ వే యాక్సెస్ అని పెట్టారు. ఆ గ్యాంగ్ వే యాక్సెస్ ప్లేస్లోనే మనం వెళ్ళాలి, ఎందుకంటే వెహికల్స్ అన్నీ తిరుగుతుంటాయి కనుక చాలా సేఫ్టీగా. పెద్ద పెద్ద క్రెయిన్లు ఉంటాయి కనుక షిప్ ఎంత పెద్ద 15 అంతస్తులు ఉంటే క్రెయిన్లు ఇంకా దానికంటే ఇంకెంత హైట్ ఉన్నాయి చూడండి. సో ఆ విధంగా ఉంటేనే మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే 15 ఫ్లోర్ల మీద మెటీరియల్ సప్లై చేయాలి, పైప్ లైన్లు సప్లై చేయాలి, ఐరన్ ఇవన్నీ చేయాలని అంటే అంత పెద్ద క్రెయిన్లు అయితే ఉండాలి. సో పనుల దగ్గర అయితే చాలా జాగ్రత్త. క్రెయిన్లు అయితే మాత్రం చాలా చాలా పెద్దవి అయితే ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద షిప్లు అయితే చాలా ఎక్కువ వస్తాయి. సో చాలా బిజీగా ఉంటుంది పనుల దగ్గర అయితే మాత్రం మెటీరియల్ ట్రాన్స్ఫర్ అయిన ఏదైనా సరే. అలాగే షోర్ నుంచి కూడా ఎలక్ట్రికల్ పవర్ అయితే తీసుకోరు, ఎందుకంటే జనరేటర్ అయితే ఒకటి రన్నింగ్లోనే ఉంటుంది, ఇంకొకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది ఆన్ చేసి ఇంకోటి రిపేర్ అనేది చేస్తారు. ఎందుకంటే జనరేటర్ పెద్ద పెద్ద జనరేటర్లు కవర్ ఉంటాయి కనుక 1 by 1 రిపేర్ చేసేలోపు అవి కూడా రన్నింగ్లోనే అయితే ఉంచుతారు. ఎందుకంటే ఎయిర్ కండిషన్ అంత ఇంపార్టెంట్ కనుక, వాటర్ సప్లై అంత ఇంపార్టెంట్ కనుక అందులో పనిచేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే. సో ఎలక్ట్రికల్ సిటీ అయితే షోర్ నుంచి అయితే తీసుకోరు. చిన్న చిన్న వెసలకి అయితే మాత్రం షోర్ నుంచి తీసుకుంటారు, ఎందుకనంటే అందులో పనిచేసే క్రూ కూడా చాలా తక్కువ మంది ఉంటారు కనుక. అంత పెద్ద పెద్ద షిప్పులకి అయితే మాత్రం జనరేటర్ రన్నింగ్లో అయితే పెడతారు. సో ఎంత పెద్ద క్రెయిన్లు ఉంటే కానీ పనులు అయితే అవ్వవు. డ్రై డాక్ విషయంలో అయితే మాత్రం ఎంత పెద్ద పెద్ద షిప్లను రిపేర్ చేయాలంటే ఎంత పెద్ద డ్రై డాక్ అయితే ఉండవలసిందే. సో ఇందులో ఫ్లోటింగ్ డ్రై డాక్ కూడా ఉంది. చిన్న చిన్న వెసళ్ళు అయితే ఫ్లోటింగ్ డ్రై డాక్ మీద చేసేస్తారు, వాటర్ డ్రైన్ చేయకుండా. ఫ్లోటింగ్ టైప్ ఉంటుంది, ఆ ఫ్లోటింగ్ డ్రై డాక్తోనే ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, దాన్ని ఫ్లోటింగ్ డ్రై డాక్ అంటారు. దాని మీదకి చిన్న వెసల్ అనేది ఎక్కించేసి దాని మీద కంప్లీట్ చేస్తారు. అది వాటర్ మీద ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద షిప్లు అయితే మాత్రం గేట్లు ఎత్తేసి వాటర్ని అయితే డ్రైన్ చేయాలి. ఇది ఫ్లోటింగ్ డ్రై డాక్ అంటారు దీన్ని. దాని మీదకి ఆ చిన్న వెసల్ అనేది ఎక్కించేసి పని అనేది కంప్లీట్ చేస్తారు. సో ఒకసారి చిన్న షిప్ డ్రై డాక్ అయితే వెళ్తే డ్రై డాక్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే వస్తుంది. వర్క్ కూడా చాలా బాగా అయితే నేర్చుకోవచ్చు, ఎందుకంటే ప్రతి మిషనరీ కూడా ఓపెన్ చేస్తారు. సో వచ్చే వాళ్ళు కూడా అందరూ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ వస్తారు కనుక పని కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోద్ది. స్పేర్ పార్ట్స్ కూడా ఏమేమి కావాలన్నా వెంటనే సప్లై అయితే జరుగుతుంది. సో ఇదైతే డ్రై డాక్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.